జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసంలో 27వ రోజు పాశురము. కూడారై వెల్లుం ஷீர்கோவிந்த உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெருஷெம்மானம் நாடு புகழம் பரிசினால் நன்றாக చూడగమే తోల్వళయ్యే తోడే செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவார கூடியிருந்து குளிர்ந்து ஏலோரெம்பாவாய். ఆండాల్ తిరువడిగళే శరణం. తాత్పర్యము: నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులవునట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడవు ఓ గోవిందా. నిన్ను స్తుతించి నీ నుండి పర అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడవలనని మా కోరిక. నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంతా పొగడాలి. మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడుతున్నట్లుగా ఉండాలి. ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి. దానికై మాకు కొన్ని భూషణాలు కావాలి. ముంజేతులకు కంకణాలు కావాలి. భుజములను అలంకరించుకునుటకు భుజకీర్తులు కావాలి. కర్ణపుష్పములు, పాదములకు ధరించు అందియలు, ఇవియేగాక మాకు తెలియని ఇంకా ఎన్నో ఆభరణాలు, దండలకు తోడవులును, ఇంకా ఎన్నో ఆభూషణములను నీవు అనుగ్రహించగా మేము ధరించాలి, సన్మానముందాలి. వీటన్నింటినీ ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి. అటుపై క్షీరాన్నము మునుగునట్లు పోసిన నేయి మోచేతి గుండా కారుచుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి. ఇది మా కోరిక. ఇట్లైనచో మా వ్రతము మంగళప్రదమైనట్లే. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది మా ఈ శ్రీవ్రతము. ఆండాల్ తిరువడిగళే శరణం.